హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ముచ్చట ఏంటంటే మేము వచ్చేసి నేను మా అన్న కలిసి ఇద్దరం తిరుపతి వెళ్ళాలని అనుకున్నాం. సడన్గా ఫిక్స్ అయింది. అసలు అనుకోకుండా పోతున్నాం. మా అన్నయ్యకి ముందు రోజే ఫుల్ ఫీవర్ వచ్చింది. దానివల్ల కొంచెం సడన్గా ఫిక్స్ అవ్వడం వల్ల అంతా ఏం అరేంజ్మెంట్లు ఏం చేసుకోలేదు. కాచిగూడ స్టేషన్ ఈ లోపల ఈ వీడియోలో ఏంటంటే మేము తిరుపతి ఎలా వెళ్ళాము, మెట్ల దారి గుండా ఎలా వెళ్ళాము అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. మంచిగా ఉంటుంది వీడియో అయితే, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి కాచిగూడ స్టేషన్ అన్నమాట. ప్లాట్ఫామ్ వచ్చేసి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. దాని గురించి ఇదే మరి కాచిగూడ స్టేషన్ లోపల హెయిర్ స్టైల్ చూడండి ఎట్లున్నాను, ఎలా ఉన్నాను ఒకసారి చూద్దామని నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూస్తున్నాను. నాకు కెమెరా వైపు చూడాలని కొంచెం అయోమయంలో ఉండే. ట్రైన్ అయితే రావడం రెడీగా ఉంది. కొత్త కదా, వీడియో చూసి ఎలా ఎంజాయ్ చేయాలని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నా ఈ బండి అయితే చాలా బాగా అనిపించింది. అందరినీ ఎక్కించుకొని లాస్ట్ వరకు ఇక్కడ వరకు దింపడానికి కావచ్చు. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ట్రైన్లోకి వచ్చేసాను. ఎంత బాగుందంటే అసలు కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకంటే ట్రైన్ ఏంటి, ఇది నెంబర్ ఏంది, ఏ భోగి అనేది కొంచెం హడావిడి, కొంచెం ఆగమాగమైనా కానీ ఆఖరికి దొరికింది. ఇది ట్రైన్ లోపల ఏదో అలా సెల్ఫీ. మేము స్టార్ట్ అయిన కొద్దిసేపటికి చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. ఈవినింగ్ టైం కదా, ఎగ్జాక్ట్లీ 6 స్టార్ట్ అయింది. అక్కడ 6:05 అట్లా చాలా మంచిగా అనిపించింది. ట్రైన్ జర్నీ అయితే ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కదా, చాలా బాగా అనిపించింది. వెళ్తుంటే ఈ చెరువు అక్కడ కనబడ్డది. ఎంత బాగుందంటే చెట్లు, వాటరు, ఈవినింగ్ క్లైమేట్, ఇలా ట్రైన్ జర్నీ వెళ్తుంటే అయితే చాలా మంచిగా అనిపించింది మనకి. ఎందుకంటే నేచర్ని హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే లోపల సైడ్ మా అన్నయ్య చూడని ఎట్లా కూర్చుంటాము బెడ్షీట్ కట్టుకుని. ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ కొంచెం ఇది మనకి జిల్ల పురుగులు ఉన్నాయి. మాకు అదే ఇబ్బంది అనిపించింది. ఎగ్జాక్ట్లీ మేమున్న భోగి నుంచే ఓల్డ్ భోగి వచ్చింది. అండ్ దాని తర్వాత అంతా మంచిగా ఉందంట. కొంచెం అదే చాలా ఇబ్బంది అనిపించింది జిల్ల పురుగులు ఉండేసరికి. ఇది వచ్చే స్టేషన్. ఇది ఒక చూడండి, ఈవినింగ్ టైం అయ్యేసరికి మొత్తం నైట్ అయ్యేసరికి ఫుల్ వాన స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా వర్షం పడ్డది ఆ రోజు. అసలు నెక్స్ట్ డే కూడా చాలా ఉంటుంది అనుకున్నాం. అలా ఉంది వర్షం అయితే. వర్షంలో కూడా ట్రైన్ జర్నీ చాలా బాగా అనిపించింది. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి గద్వాల స్టేషన్ వచ్చింది. చూడండి ఇలా ఉండే స్టేషన్, చాలా బాగుంది.
కొద్దిసేపటికే కర్నూలు స్టేషన్ కూడా వచ్చేసింది. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ అంటాం. అప్పటికే లేట్ అవుతుంది, నాకు నిద్ర వస్తున్నాయని నేను వండుకోలేను అయితే మ్యాక్సిమం. అప్పటికి చాలా లేట్ అయింది. ఇది లోపల మళ్ళీ 1 more సెల్ఫీ వీడియో. మా అన్నయ్య పైన వాడుకున్నాడు. రోమ్ నుంచి అయితే స్టార్ట్ అయింది ట్రైన్. ఇలా సాగిపోయింది మా ట్రైన్ జర్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను యాక్చువల్ 12 పడుకున్నాను. నైట్ గట్టిగా పట్టింది నిద్ర. మార్నింగ్ అయ్యేసరికి వచ్చేసాము. చంద్రగిరి స్టేషన్ అంటే ఇది. మధ్యలో ఎన్ని స్టేషన్లు పోయినాయేమో నాకైతే గుర్తులేదు. చాలా బాగుంది వ్యూ అయితే, అడవి, ట్రాక్స్ కానీ అసలు జర్నీ చూడండి, ట్రైన్ ఎలా ఉందో అసలు చాలా బాగా అనిపించింది. నాకైతే మస్తు అనిపించింది. వీడియో తీస్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. అక్కడ వచ్చైతే దూరంగా క్లైమేటు, కొండలు చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇదే కొండ కావచ్చు, స్వామివారి ముఖం టైపు, కళ్ళు, ముక్కు, చెవి టైపు, మన హెడ్ టైప్ కనిపించే కొండ ఇదే అని నేను అనుకుంటున్నాను. సేమ్ అట్లనే ఉందని చూడండి. నేను మీకు ఫోటోలు కూడా డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. ఫోటోలు తీశాను, సేమ్ అలానే ఉంది. ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉండేది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది తిరుపతి స్టేషన్ చూసిన తర్వాతకి. ఇది వచ్చేసి తిరుపతి స్టేషన్ వ్యూ. ట్రైన్ దిగేసాము, ఇప్పుడే చెక్అవుట్ అయిపోయి ట్రైన్ అయితే దిగేసాము. ఇది రైల్వే స్టేషన్ తిరుపతి. ఇది కూడా రినోవేషన్ అవుతుంది, కొత్తగా చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇది మేము వచ్చిన ట్రైన్ అయితే ఇది చూడండి. ఈ విష్ణు నివాసం అనేది ఇందులోనే అంత టికెట్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దర్శనం టోకెన్స్ అయితే తీసుకోవాలి. ఇది రైల్వే స్టేషను. విష్ణు నివాసం పక్కకి మనకి ఇక్కడ ఒక కోనేరు కనపడింది. నాకు ఎంత బాగుందంటే క్లీన్ అండ్ నీట్గా, చాలా అంటే చాలా మస్తు అనిపించింది అసలు. తిరుపతి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కానీ దీని పక్కకి ట్రావెలింగ్ వాళ్ళు బస్సు ఇదంతా క్లమ్జీ ఉంది. క్రౌడ్ ఎక్కున్నారు, తక్కువ ఉంటారు అనుకుంటే ఎక్కున్నారు. ఇది వచ్చేసి నేను వెళ్ళే దారిలో రోడ్డు మధ్యలో ఉంది గంగమ్మ దేవి టెంపుల్ అంట తిరుపతిలో. గంగమ్మ జాతర మరి ఇది ఈ టెంపుల్ లేకపోతే వేరే టెంపుల్ నాకు తెలియదు, కానీ ఇదైతే గంగమ్మ తల్లి టెంపుల్. ఇది వచ్చేసి బస్ స్టేషన్ మనకి, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్.
ఆటో తీసుకొని స్టార్ట్ అయినాం. మేము అలిపిరి స్టార్ట్ అయినాము. ఆటోలో అలిపిరి స్టార్ట్ అయిన తర్వాతకి ఇక్కడ ఫ్లైఓవర్స్ కూడా నామాలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చూడండి, ఈ ఆటో లోపల కూడా ఏదో ఓం శ్రీ నాగాలమ్మ తల్లి అంట. ఆటో అన్న పెట్టుకున్నాడు. స్పీడ్ పోతున్నాడు అంట. అంత స్పీడ్ ఫ్లైఓవర్ మీద తగ్గేదెల్లే అన్నట్టు ఉరుకుతున్నాడు మనోడు. వద్దన్న చిన్నగా పో అన్నాం అనుకున్నా కానీ ఏమో వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్, వాళ్ళకి పనులు ఉంటాయి. ఈ వ్యూ చూడండి, ఎంత బాగుందండి. నాకైతే నా మనసు దోచేసుకుంది అసలు. ఇది వచ్చేసి కమాన్ వచ్చింది. ఇహపర సాధన ఇది ఉంది. ఇక్కడ కమాన్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. చాలా బాగా అనిపించింది. రోడ్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇదైతే ఫైనల్లీ అలిపిరి. ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కనిపిస్తుందో అసలు. ఇక్కడ 2 కొండల మధ్యన మనకి గోపురం కనబడుతుంది. యాక్చువల్గా శ్రీ వకులామాత ఆలయము, శ్రీ శ్రీనివాస వంగాపురం, శ్రీవారి మెట్టు. ఇది వచ్చేసి శ్రీవారి మెట్లు అలిపిరి. ఇది వచ్చేసి ఈ కమాన్ నుంచే మనం కిందికి వెళ్ళాలి, బై వాక్ వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇలా ఉంది అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాం మేమైతే. ఇది నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు మా అన్నయ్య కష్టపడి వీడియో తీశాడు. దానికి న్యాయం చేస్తూ అప్పుడప్పుడు ఫేస్ అలా చూపిస్తున్నాను. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువనే ఉన్నది. ఏం చేస్తాం, మెట్ల మార్గం వెళ్ళడం అయితే ఇదే మొదటిసారి. ఎలా ఉంటుందేమో ఏడుకొండలవాడ వెంకటరమ్మ అనుకుంటూ స్టార్ట్ చేయాల్సిందే. ఇక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా మొక్కుతున్నాను చూడండి. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు.
నాది అయిపోయిన తర్వాత అయితే ఇక నేను దండం పెట్టుకుని ఏడుకొండలు అన్నీ అటెంప్ట్ లేకుండా చూడండి. నేను అది అయిపోయిన తర్వాత నేను తీసుకున్న ఫోన్ చూడండి. ఒక్కొక్క మెట్టుకు బొట్టు పెట్టి మరి ఎక్కుతున్నారంటే చూడండి. మనం ఎక్కడానికి బాధపడితే వీళ్ళేం బొట్లే పెడుతుంది కన్నా. ఇది మా అన్నయ్య కొబ్బరికాయ కొడుతుంది ఇప్పుడు చూడండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు. అసలు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. ఇలా కొబ్బరికాయ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి దేవునికి దండం పెట్టుకున్నాం. ఏడుకొండల వాడు ఎందరో మా అన్నయ్య కాపాడాలి తండ్రి అనుకుంటూ స్టార్ట్ అయిపోయాను ఇక. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అలిపిరి నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ శిల్పాలు కనబడతాయి. వీడియో తీసాను నేను. ఇటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ శిల్పం కూడా ఇక్కడ అంటే హాఫ్ వరకే ఉంది శిల్పం. ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా దండాలు పెట్టుకొని వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ నమస్కారం చేసే ప్లేస్ అనుకుంటా. ఇక్కడ నమస్కారం చేస్తున్నాను నేను చూడండి. అక్కడ బొమ్మ ఉంది ఆల్రెడీ చెక్కి. సేమ్ దానిలాగే మనం పడుకొని చేయాలి. కాపాడుతుందని కరుణించని మొక్కి స్టార్ట్ అయ్యి దాని తర్వాతకి మా అన్నయ్య కూడా మొక్కుతా అంటే మా అన్నయ్య కూడా మొక్కుతున్నాడు చూడండి. మీరైతే అసలు మిస్ అవ్వకండి. ఎవరైనా తిరుపతి వెళ్ళలేని వాళ్ళైతే కంపల్సరీ ప్లాన్ చేసుకుని వెళ్ళండి. చాలా అంటే చాలా మంచి ప్లేస్. మెట్ల మార్గం వెళ్ళండి. రిస్క్ అనుకోకుండా సరే పిల్లలు ఉన్నా ఎవరున్నా చిన్న పిల్లల్ని మరి తీసుకొని మరీ వెళ్తున్నారు. ఇది వచ్చేసి మనకి గోపురం వచ్చింది ఇక్కడ ఒకటి. చాలా అంటే బాగుంది. దీని పక్కకే ఒకటి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మా అన్నయ్య ఫీవర్ ఉండే అప్పుడు మెడిసిన్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళాము మేము. చూడండి ఎంత బాగుందంటే గోపురము. చాలా అంటే చాలా బాగుంది డిజైన్. అసలు ఎట్లా కట్టారబ్బా అంత హైట్, ఇంత పెద్ద రాళ్ళతో అనిపిస్తుంది. మీకు చూపు తిప్పుకొని అసలు క్లైమేట్ కానీ అసలు ఎంత బాగుంది. ఇదే ట్యాబ్లెట్ తీసుకున్నట్లేదు అనమాట మనం. ఈ కోతి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాటర్ ఆడుతుందో. అది వాటర్ ఆడుతుంటేనే చాలా మంచిగా అనిపించింది. ఇంకేమనలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఇక ఇలా గోపురం చూస్తూ ముందుకు కదిలాము. అప్పుడే వాటర్ కొడుతున్నట్టు వాటర్ అన్నీ వస్తున్నాయి పైనుంచి. అలిపిరి తిరుమల నడక మార్గము. ఇక్కడ మనకి స్కాన్ చేస్తారనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ముందుకు వెళ్తే స్కాన్ చేస్తారు. అంటే ఏమన్నా బ్యాగ్స్ ఏమన్నా అంటే ఎలాంటి చెక్కింగ్ అనమాట ఇక్కడ. దీని నుంచి కూడా వెళ్ళాక ఇక మెట్ల మార్గం స్టార్ట్ అయితే వేసాము. ఎంత బాగుందంటే చాలా బాగుంది. వీళ్ళు 2 బొట్లు పెడుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి బండల మీద ఒక్కొక్కటి ఇట్లా స్టెప్ పెట్టి మనసులో కోరు కనుక్కోవాలంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిదంట. నేను కూడా ట్రై చేశాను, మా అన్నయ్య కూడా ట్రై చేశాడు.
ఇదొచ్చేసి పర్వతం ఉంది. మొత్తం దానికి ఇట్లా గుంతలు గుంతలు పడింది. మోకాలు పెడతారు ఇక్కడ. మోకాళ్ళ నొప్పులుంటే తగ్గుతాయని విన్నా నేనైతే యూట్యూబ్‌లో అప్పుడు ఇక్కడ చూసినప్పుడు. ఇది అని గుర్తొచ్చి ఇక నేను ట్రై చేశాను. ఎలా పెట్టాలో తెలియదు యాక్చువల్లీ. నేనైతే పెట్టి చూశాను. తర్వాతకి ఇక మా అన్నని కూడా పెట్టమని చెప్పాను. మోకాళ్ళ నొప్పులైతే మ్యాక్సిమం తగ్గిపోతాయంట. అసలు ఎంతమంది పెట్టడం వల్ల ఆ రాయి అనేది కూడా ఇట్లా గుంతలాగా ఎట్లా ఏర్పడింది చూడండి. ఎంతమంది అట్లా చేస్తే ఎట్లా గుంతలు పడుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి హనుమాన్ విగ్రహం ఉంది. ఇంకో కొంచెం ముందుకెళ్ళాను. ఇక్కడ కూడా ఇంకో హనుమాన్ విగ్రహం ఉంది. ఈ చిన్న పిల్లగాన్ని చూడండి. అసలు వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినాక స్టార్ట్ చేసుకొని ఒక్కొక్క బొట్టు మెట్టుకు ఎలా పెట్టుకుంటూ పోతుండే వీడు. నేను వీడియో తీస్తే నాకు కొంచెం సిగ్గుపడ్డాడు కానీ చేస్తూనే ఉన్నాడు. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి అలసట అనేది లేకుండా. ఇంకా అసలు చూడండి ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎట్లా పెడుతుంది కదా, నాకైతే మంచిగా అనిపించింది వీడియో. ఈ దారు ఉన్నాయి ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి, ఎక్కుతుంటాయి కదా అసలు చాలా. మా అన్నయ్య చూడండి ఎలా ఉన్నాయో దగ్గరలో. వచ్చిన తర్వాత చూడండి వ్యూ అయితే ఎంత పైనుండి చూస్తే అబ్బబ్బబ్బా. నేచర్ అంటే నేచర్ అనుకోవాలి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు వ్యూ చూస్తుంటే అయితే అవసరం అనిపించింది. ఇక్కడ చూడండి చిన్న పిల్లల్ని కూడా భుజాల మీద నెత్తి మీద ఎత్తుకుని ఎట్లా ఎక్కుతున్నారు అసలు. ఇక్కడ నుండి చూస్తే ఎలా వెళ్ళాలని జర్నీకి మనం భయపడతాం, కానీ మెట్ల మార్గం కూడా వీళ్ళు ఇలా ఎక్కడ వెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు. మనం వచ్చేసి 1050 వరకు అయితే రీచ్ అయ్యాము. మొత్తం 3550 అనుకుంటా స్టెప్స్. చూడండి చిన్న పిల్లలు ముసలి వాళ్ళ నుంచి కూడా చాలామంది తప్పకుండా ఎక్కుతారు. ప్రతి ఒక్కరైతే రిస్క్ అనుకోకుండా ఎక్కుతారు. చూడండి చిన్న పిల్లలతో ఎట్లా ఉన్నారు. ఇక్కడ ఒకటి వెయిటింగ్ స్పాట్ లాగా ఉంది. ఇక్కడ ఒక మళ్ళీ గోపురం వచ్చింది వచ్చేసి. ఇక్కడికి వచ్చిన తర్వాతకైతే గోపురం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు దిగామని 2 ఫోటోలు అయితే దిగాము మేము, నేను మా అన్న కలిసి హెంటేజ్ పేరు మీద. ఇది వచ్చేసి కొంచెం అంటే మొత్తం స్టెప్స్ కాకుండా నార్మల్గా ఇట్లా ఫ్లాట్ కూడా ఉంది అక్కడక్కడ. చాలా బాగా అనిపించింది నాకైతే. మధ్య మధ్యలో అయితే కూర్చున్నాము. అసలు మా అన్న ఒక్కలేక చాలా సేపు అలాగే కొద్దిసేపు కూర్చొని వెళ్ళడము చాలా టైం తీసుకున్నాం మేమైతే.
ఇప్పుడు ఫైనల్ అయితే 2300 వరకు వచ్చేసాము. చూడండి ఎంత స్ట్రైట్ ఉన్నాయో మెట్లు. ఇది వచ్చి రామావతారం విగ్రహం అంట. ఇక్కడ కూడా దండం పెట్టుకుని అలా ముందుకు కదిలాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే జింకను చూసి నేనైతే షాక్ అయ్యాను. మ్యాక్సిమం అయితే ఉంటాయని తెలుసు కానీ ఇంత దగ్గరికి వచ్చి ఉంటాయని అయితే అనుకోలేదు. అది ఇంత కూడా భయపడకుండా మంచిగా ఉంది, చూస్తూ ఉంది, చాలా బాగా అనిపించింది. దాని కొమ్ములు చూస్తుంటేనైతే అసలు అట్లనే చూడాలనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో, అసలు అది బెదరట్లేదు, ఏం లేదు, దాని పని అది చూసుకుంటుంది హ్యాపీగా. 2-3 ఫోటోలు అయితే దిగాము, అన్నీ తీసాము. మళ్ళా కూర్చున్నాము. ఇక్కడ నుంచి పక్క నుండి మెయిన్ రోడ్ నుంచి పక్కకి మెయిన్ రోడ్ వెళ్తుంటే ఈ వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత చిన్న పిల్లలు వస్తున్నారు. అసలు పిల్లలు తల్లిదండ్రులు అయితే ఈజీగా ఎక్కేస్తారు, వాళ్ళకి టెన్షన్ లేకుండా. ఫైనల్లీ చెమటలతోటి ఎలా ఉన్నాము. చాలా అంటే చాలా రిస్కీగా ఉంది, ప్లస్ హ్యాపీనెస్ ఉంది. మా అన్నకు ఫీవర్ ఉంది కాబట్టి ఇంకా స్లో అవుతుంది, లేకపోతే తొందరగా వెళ్ళే వాళ్ళము. చాలా అంటే చాలా, అంటే ఏం తినట్లేదు, తాగట్లేదు తను, ఎందుకంటే గొంతు నొప్పి ఉందనేసి. ఇలా ఇలా జై గోవింద గోవింద అంటూ నామాలు చదువుకుంటూ ముందుకు కదులుతూనే ఉన్నాం. ఇక ఇంకోటి ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ జింకలాగే ఉంది. దీన్ని ఏమంటారో మరి నాకేం తెలియదు, ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. దుప్పియా ఇది ఏమంటారో. ఇది మొత్తం బ్లాక్ ఉంది, జింకలాగే ఉంది కానీ మొత్తం బ్లాక్ ఉంది, కొంచెం పెద్దగా ఉంది. కొమ్మలు అయితే మన చెట్టు కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలు ఎట్లుంటే అట్లుంది సేమ్ ఇది. అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, నేనైతే షాక్ అయినా. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసి అంటే రోడ్డు పైనుంచి కింద నుంచి అండర్ గ్రౌండ్ మెట్ల దారి పెట్టారు. ఇదంతా కరోనా టైంలో రెనోవేషన్ చేసారు అనుకుంటే ఇది. ఎందుకంటే అప్పుడు ఒకసారి మా అన్న, అమ్మ, నాన్న ముగ్గురు వచ్చారు, అప్పుడు నేను రాలేదు, మిస్ అయ్యాను. ఇలా ఉందన్నమాట. గోవింద గోవింద అనుకుంటూ ముందుకు కాలడమే. ఇక్కడికి వచ్చాక మళ్ళీ పైకి వచ్చాక కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని ఇలా ముందుకు కదులుతూనే ఉన్నాము. ఫైనల్లీ కొద్ది పైకి వచ్చాక అయితే రోడ్డు పక్కకే హనుమాన్ టెంపుల్ అయితే పెద్ద స్టాచ్యూ అయితే కనబడింది హనుమాన్ది. చాలా మంచిగా అనిపించింది హనుమాన్ది అయితే. హనుమయ్యకు దండం పెట్టుకొని గంట కొట్టి స్టార్ట్ అయ్యాము మళ్ళీ. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది అసలు. మళ్ళీ జింకలు అయితే కనిపించాయి. ఇంకో 2-3 జింకలు అక్కడ సేవ తిరుగుతూ ఆడుకుంటూ తిరుగుతూ.
కొండంగలు కూడా వచ్చినాయి. వాటిని కూడా అటు ఇటు చూస్తూ వాటిని ఏమనకుండా మా పని మేము తీసుకున్నాం అన్నమాట. మళ్ళీ ఏమన్నా మీదే కాబట్టి ఇక అంతే, ఏం చేస్తాం మరి. మధ్యలో ఒకటి బ్రిడ్జ్ వచ్చింది రోడ్ మీదకి వెళ్ళాలంటే, ఇది కూడా చాలా బాగుంది. మొత్తం గ్రిల్స్ ఉన్నాయి, దానివల్ల కరెక్ట్గా వీడియో తీయలేకపోయాను. ఇక కొద్దిగా ఇది పైకి వెళ్ళాకైతే మొత్తం రోడ్డు మీదకి వెళ్ళడం వచ్చింది. మొత్తం రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయాను చాలాసేపు అయితే. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇట్లా తొమ్మిది చూస్తే కదా మనకు లోయ మొత్తం కనబడుతుంది. ఆడికి వెళ్ళి పడ్డాం అంటే గతమే ఇక ఈ వ్యూ చూడండి ఎంత బాగుందంటే బాబా నా భవిష్యత్తు చాలా అంటే చాలా బాగుంది. ఆకాశం, కొండలు, ఆ లోయ, చెట్లు చూడండి. అక్కడనే ఉండాలనిపించింది నాకైతే చాలాసేపు. చాలా బాగుంది. అలా చూస్తూ ముందుకు కదిలాము. ఈ బస్సులు అయితే ఏసీ బస్సులు ఇవే ఎక్కువ కనబడుతుంది. ఆ బస్సుల కంటే కూడా తిరుపతిలో పైకి కిందికి. చూడండి లొకేషన్ అయితే అసలు ఈ ఎండకి ఎట్లా కనబడుతుందంటే లొకేషన్ బాబా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా దగ్గర మంచి కెమెరా పట్టుకోవడానికి ట్రైపాడ్ లాంటివి ఉంటే బాగుంది అనిపించింది. ఈ గ్రిల్స్లోకి వెళ్ళి తీస్తుంటే కొంచెం అటు ఇటు సేఫ్ అవుతుంది. అయితే సైడ్కి అయితే వర్క్ చేస్తున్నారు. రోడ్డు పక్కకి వర్క్ అంటే మన పడిపోకుండా కడుతున్నారనమాట. ఇది వచ్చేసి మధ్యలో ఒక టెంపుల్ అయితే కనబడింది నాకు. ఇది వచ్చేసి లోపల పోయి దండం పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాతకి మనం అడిగాను, నేను లోపల పోయి నేను అడిగితే నేనేమన్నానంటే ఏంటి టెంపుల్ ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెళ్ళు, వీడికి అక్క చెల్లెళ్ళు, వీళ్ళని చూపించింది. వీళ్ళకి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను మా అన్న చెప్తే మా అన్న కూడా దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యింది.
మేము ఉన్నదైతే ఇక్కడ లాకర్లో తీసుకున్నాం, రూమ్ దొరకలేదు. గుండు తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము దర్శనానికైతే వెళ్ళడానికి. ఇది నైట్ వ్యూ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే దర్శనం అయిపోయాక ఈ వీడియోలు తీస్తున్నాము, ఎందుకంటే దర్శనంలో ఫోటోలు మొబైల్ తీసుకోపోలేదు అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ తీసుకొని చాలా అంటే చాలా గాలి వస్తుంది. అసలు ఎలా ఉందంటే పోయినాక 10 సెకండ్ల దేవుని చూస్తే కష్టమే మనం మర్చిపోతాము. అది ఆ దేవుని యొక్క గొప్పతనం ఎంత బాగుంటుందంటే తిరుపతి. అక్కడనే ఒక 10 డేస్ అయినా ఉండాలనిపిస్తుంది. అంత మంచి ప్రశాంతమైన వాతావరణం, ఆ ఎనర్జీ అలా ఉంటుంది. మొత్తానికి అయితే ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మాకు దర్శనం అయితే అయింది. స్వామివారికి 10-15 నిమిషాలు అయితే లోపలనే కూర్చున్నాము. చాలా బాగుంది. దాని తర్వాతకి నెక్స్ట్ డే అయితే మేము శ్రీకాళహస్తికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా ఎండగా ఉంది. మొత్తం గోపురాలు అయితే మెరిసిపోతున్నాయి ఎండకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రీకాళహస్తి కూడా వీడియో తీయాలనిపించింది లోపల కొంచెం అటు ఇటు, కానీ స్టార్టింగ్ ఎంట్రన్స్నే వాళ్ళు మొబైల్ అలో చేయలేదు. దానివల్ల కొంచెం వరకు వీడియో తీయాల్సి వచ్చింది గోపురం వరకే. తర్వాత ఇక్కడి వరకే తీసాము. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాము మేము. దర్శనం అయిపోయాక నాకైతే తిరుపతి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అదే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మీరు కూడా తిరుపతి వెళ్ళి అందరూ
మనకు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరితే మెట్ల దారి గుండానే వెళ్ళండి. ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు ఇదే ముచ్చట కంప్లీటెడ్. బాయ్.